న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు రోజుకు తలసేమియా వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని వారికి పూర్తిగా అవగాహన కల్పించి ఉచితంగా వైద్యం అందించడానికి ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ నెల 11వ తేదీన తలసేమియా కేర్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాజు తెలిపారు. భీమవరంలో తలసేమియా కేర్ సెంటర్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు కూడా అవసరమైన తలసేమియా వ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు కూడా తాము ఉచితంగా చేస్తామన్నారు. డాక్టర్ విధాత్రి మాట్లాడుతూ ఒక బిడ్డకు తలసేమియా వ్యాధి సంక్రమించినప్పుడు తర్వాత పుట్టే రెండో బిడ్డకు కూడా ఈ వ్యాధి రాకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు. మరి డాక్టర్ రాణి చంద్ర మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులైన అనేక మంది తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందని, ఆ సమయంలో వారు ఎంత ఇబ్బంది పడతారో తాము స్వయంగా చూస్తున్నామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తలసేమియా వ్యాధిపై ముందుగానే అవగాహన కల్పించుకోవాలన్నారు. సో దీని గురించి ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్ళి ఇటువంటి వ్యాధితో ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది. అది ప్రతి 3-4 వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లో కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు. కానీ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని, భావితరాల్ని మనము తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పినట్టుగా జెనెటిక్స్ సంబంధించి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ జెనెటిక్స్ సంబంధించి ప్రత్యేకంగా మనము వేరే ఒక జెనెటిక్స్ సంబంధించి ఒక ప్రత్యేకంగా జీన్టెక్ హైదరాబాద్ డాక్టర్ గుడిమూడి అనురాధ గారు మెడికల్ హ్యూమన్ జెనెటిక్స్ ఆ మేడం గారు వాళ్ళ సపోర్ట్తో కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ఈరోజు థాలసేమియా సెంటర్ ప్రారంభోత్సవంలో ఇలా మాట్లాడటము ఎంతో ఆనందంగా ఉంది. ఇలా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పడటం, వాళ్ళ ఇబ్బందులు అన్నీ మేము చూసాము. ఇలా ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకునే ముందు మళ్ళీ అలాంటి బేబీ కాకుండా మా బేబీ నార్మలా కాదా అని తెలుసుకుందామని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. సో అలాంటి టైంలో మనం బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉమ్మనీరు అనే టెస్ట్ చేస్తాము. ఉమ్మనీరు తీసి అది జీన్స్ టెస్టింగ్ పంపుతాము. ఆ ముందు బేబీలో ఉన్న జీన్స్ ఈ బేబీలో కూడా ఉంటే మళ్ళీ ఈ బేబీ ఎఫెక్ట్ అవుతుందని ముందుగానే మనం తెలుసుకుంటే అది ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేసుకునే ముందుగానే జెనెటిక్ టెస్టులు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ బర్డెన్ లేకుండా ముందే తెలుసుకోవటం జరుగుతుంది. అదే నార్మల్ బేబీ అయి ఉంటే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళకి బర్డెన్ ఉండదు. సో ఇక్కడ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో థాలసేమియా కేర్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే థాలసేమియా అనే వ్యాధికి పిల్లలకు వచ్చే వ్యాధి ఇది. ఆ వ్యాధిలో ఏమవుతుందంటే వాళ్ళ రక్తం విరిగిపోతూ ఉంటుంది. ఇది జెనెటికల్గా వచ్చిన వ్యాధి. దీనికి కారణం అనేది జీన్స్లో ఉంటుంది. సో వాళ్ళకి అస్తమాను కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన ఈ ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్రీగా రక్తం సరఫరా చేస్తున్నాము. ఇది ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది ఇక్కడ. ఇంకా ముందు ఇంకా ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.